దీపావళి టపాసుల తయారీకి తమిళనాడులోని శివకాశి పెట్టింది పేరు. అక్కడ పెద్ద సంఖ్యలో టపాసుల ఇండస్ట్రీలు ఉన్నాయి. దానివల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అటువంటిది చైనా నుంచి టపాసులను దిగుమతి చేసుకోవడంతో శివకాశి టపాసులకు గిరాకీ తగ్గింది. దీంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదంతా జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. భారతదేశ ఉత్పత్తి రంగాన్ని పతనావస్థకు చేర్చింది కాంగ్రెస్ పార్టీని. అందుకు ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చైనా కమ్యూనిస్టు పార్టీతో చేసుకున్న ఒప్పందాలే కారణమంటారు విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశంలో ఆ పరిస్థితి లేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ను అభివృద్ధి పంతాలోకి తీసుకువెళ్తున్నారు. దీని ఫలితాలు కనిపిస్తున్నాయి. 2014లో భారత్ ఆర్థికంగా 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. మరికొన్నేళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికంతటికీ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎత్తుకోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. అయితే తన పార్టీ చేసిన తప్పును అంగీకరించలేక, వాస్తవాన్ని గ్రహించలేక రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుంటారో లేదో మరి వేచి చూడాలి. ఏదేమైనా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ప్రపంచం నిజం తెలుసుకోలేదు అనుకుంటే పొరపాటే అంటున్నారు రాహుల్ గాంధీ విషయంలో. మరి మీరేమంటారు?